ఈరోజు 375వ జన్మదిన కార్యక్రమంలో కూడా మనందరం కలిసినప్పుడు ఈ కార్యక్రమం మన ఆఫీస్లో కూడా చేసుకోవాలని ఒక సదుదేశం అందరూ రాగానే తప్పకుండా చేసుకున్నాం ఇక్కడే అని చెప్పడం జరిగింది. ఒక మాట ఇంతకుముందు మా హైదరాబాద్ రవి గారు చెప్పిండు. వాస్తవంగా ఈ ప్రాంతంలో కూడా సర్దార్ పాపన్న మరి ఇక్కడ బలగాలను వాళ్ళ యుద్ధం చేసడానికి సోల్జర్స్ని అంటే సైనికులను తయారు చేసుకొని ఇక్కడి నుంచే దండయాత్రకు గోల్కొండకి సందర్భంలో మనం గుర్తించుకోవాలి. అయితే ఇక్కడ ఆయన తయారు చేసిన సమయంలో కూడా ఇక్కడ కావాల్సిన ఆనవాళ్ళన్నీ కూడా మన సర్వాయ పాపన్న గుట్టకు అన్ని కనబడతాయి. మనం వాస్తవాన్ని ఏముండే వాళ్ళ అమ్మ ఉండే రూమ్ కూడా, తర్వాత అక్కడ ఆయన ఎక్కడెక్కడ ఉండేది, ఏం చేసేది అనేది. ఒక మాట చెప్పాలంటే మహారాష్ట్రలో కూడా శివాజీ అవుతున్నాం, తెలంగాణలో కూడా మన సర్వాయ పాపన్న వాళ్ళు లండన్లో కూడా మ్యూజియంలో పెట్టిన చరిత్ర కూడా తీసుకొని లోకల్ కూడా చరిత్రతో కూడా మనం తీసుకుంటే చాలా గొప్ప వ్యక్తి సర్వాయ పాపన్న అని చెప్పి కూడా మనం గుర్తించడం జరుగుతున్నది. తప్పకుండా ముందు ముందు కూడా వాళ్ళు నాకు సంబంధించిన ఏ విషయమైనా కానీ ముందుకు వెళ్తే వారికి అది పేరు ప్రఖ్యాతిని పెంచే ప్రయత్నంలో కూడా మా అందరూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన అన్ని వర్గాలను కలుపుకొని భోజన వర్గాలందరూ కూడా జరుపుకొని ముందు తీసుకోవడం జరిగింది. చాలా గొప్పగా ఆయన కార్యక్రమం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంతకుముందు చెప్పినట్టు పోయినసారి హుజరాబాద్లో కూడా దాదాపు 3-4 వేల మందితో ఇద్దరు ర్యాలీ తీసుకుంది. సర్వాయ పాపన్న వేషం కూడా ధారణ చేసుకొని మన మనడే మన సత్య సినిమాలు ఇస్తానంటుంది. అలా సత్య ఆయన పెద్ద బ్రహ్మాండ ర్యాలీ మేము పోలేదు కానీ నాకు అందరూ చెప్పిండ్రు వీలు కాలేదు. అందరూ కూడా చాలా బ్రహ్మాండమైన ర్యాలీ చేసి అక్కడ అందరూ కూడా వాళ్ళకి సదుపాయం అరేంజ్ చేసి అక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేసి ఆ ర్యాలీ పర్మిషన్ కూడా పోలీసులు ఇవ్వాలి ఎట్లియర్ అని చెప్పి మళ్ళీ కొట్లాడి అలా ర్యాలీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప మహనీయుని రోజు మనము నిజంగా జన్మదిన రోజు మనం కలుసుకోవడం, అది కార్యక్రమం చేయడం అనేది అది సంతోషంగా ఉన్నది. మరోసారి చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ఏదో ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి చిన్నగా చేస్తాం. వచ్చే సంవత్సరంలో కూడా సర్వాయ పాపన్న సమయానికి ఇక్కడ ఉన్న గౌడ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా తీసుకొని ఇక్కడ గొప్పగా ఘనంగా కార్యక్రమం చేసుకొని ఇక్కడే భోజనాలు చేసుకునేటట్టు కూడా తెలియజేస్తూ అది మొదటిసారి కాబట్టి ఏదో చిన్నగా మనం చేస్తున్నాం. తప్పకుండా ముందు చాలా ప్రమాణంగా ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఒకటి ఏంటంటే మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ ఎందుకు ఇవాళ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నట్టు ఏంటి నేను చెప్పి ఈ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చేయలే కానీ సైదాపూర్లో రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాం. తర్వాత ఒక రోజు ఏమైందంటే మేము సర్వాయ పాపన్న గుట్టకు పోయే వరకు సర్వాయ పాపన్న విగ్రహాన్ని ఛేదన చేస్తున్నాం. అరేంజ్ చేసి మళ్ళా దాన్ని పెట్టి మళ్ళా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసి మళ్ళా భోజనాలు పెట్టాం. చేస్తాం. అది చేసేది ఇక్కడ ఉస్నాబాద్లో మొదటిసారి చేసినట్టు కనబడుతుంది. కానీ నేను గెలిచినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా సర్వాయ పాపన్న గుట్టకాడ కార్యక్రమం చేస్తూనే ఉన్నామని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ మరి అక్కడ విలేకరులు కాబట్టి వాళ్ళు ఇక్కడ మనం చేసుకుంటున్నాం కార్యక్రమాన్ని ఇదే కొనసాగిస్తామని చెప్పి మరొకసారి అందరూ కూడా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. సర్వాయ పాపన్న మరి జీవిత చరిత్ర గురించి ఇంకా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు పోదామని చెప్పి